ఇజ్రాయెల్ హమాస్ల యుద్ధంలో నిజమేంటి? హమాస్ అనే దేశంగా పాలస్తీనా అనేది దేశం. పాలస్తీనాకి ప్రజల చేత ఎన్నికైన ఓ పాలకుడు ఉన్నాడు. హమాస్ ఎవరు మరి? ఆ దేశంలో తీవ్రవాద కార్యకలాపాలు నడుపుతుంటుంది. ఒక దేశంలో ఆయుధాలు పోలీసులు కాకుండా ఎవరు పట్టుకున్నాడు? తీవ్రవాది. అల్ కసం బ్రిగేడ్స్ అని మళ్ళీ ఆ తీవ్రవాద సంస్థ ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంది. అప్పుడు వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు అవుతారా? ఇజ్రాయెల్ మీదకి ఎవరు వెళ్ళి చొరబడ్డారు? హమాస్ తీవ్రవాదులు, అల్ కసం బ్రిగేడ్స్. ఇజ్రాయెల్ ఏం చేస్తోంది? దాన్ని తిప్పికొడుతోంది. తన వాళ్ళని కాపాడుకునేందుకోసం, తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇజ్రాయలీ పౌరుల్ని బందీలుగా పట్టుకుని ఒక బందిపోటు దొంగల్లాగా, ఒక బ్లాక్మెయిలర్లలాగా హెచ్చరికలు జారీ చేస్తుంది హమాస్. మరి ఇజ్రాయెల్ ఏం చేయాలా? మూసుకు కూర్చోవాలా? అటాక్ చేస్తుంది. దానికి దక్షిణాఫ్రికా ఇజ్రాయెల్ మీదన ఐక్యరాజ్య సమితి అనుబంధ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసేసింది ఇజ్రాయెల్ మీద, జెనోసైడ్ చేస్తోంది అని. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? ఒక జాతి వినాశనం, ముస్లిం జాతి వినాశనానికి ప్రయత్నిస్తుంది ఇజ్రాయెల్. ఏమన్నా హమాస్ అనే తీవ్రవాదులను అంతం చేయడానికి ప్రయత్నిస్తుంది. అది జెనోసైడ్ ఎట్లా అవుతుంది? కానీ యూదు జాతిని అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు? హమాసు, హెజ్బుల్లా, హౌతీ తీవ్రవాదులు, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్. వేరే జాతులను అంతం చేయాలని చూస్తోంది ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలు. దాన్ని పట్టించుకోలేదు సౌత్ ఆఫ్రికా. జెనోసైడ్ అసలు చేస్తోంది వీళ్ళైతే, ఇజ్రాయెల్ జెనోసైడ్ చేస్తోందని కంప్లైంట్ చేస్తోంది. అమెరికా తాజాగా సౌత్ ఆఫ్రికాకి అదే క్లారిటీ ఇచ్చింది. జెనోసైడ్ అంటే విస్తృత అర్థం ఉంది తెలుసుకో అని.